అమ్మా సుధా, వాగింది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టేనంటే దవడ పగిలిపోద్దా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే పొద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం.